మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. డయాబెటీస్ అండి. ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో 30-40 ఇయర్స్ వాళ్ళలో కూడా చాలా వరకు సింప్టమ్స్ కనపడుతున్నా సరే, మనకి ఈ ఏజ్‌లో ఎందుకొస్తది డయాబెటీస్ అని చెప్పేసి సింప్టమ్స్‌ని కూడా ఇగ్నోర్ చేసి ఒక్కసారిగా మజిల్ లాస్ అవ్వడము, వీక్‌నెస్ అనిపించడము, నరాల్లో తిమ్మిరి రావడం ఇవన్నీ వచ్చినప్పుడు వెళ్లి టెస్ట్ చేయించుకోమని చెప్పినప్పుడు టెస్ట్ చేయించుకుంటే హెచ్‌బీఏవన్సీ అని ఉంటది. అంటే మనకి 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటాయి. అది ఆల్మోస్ట్ 10 ఉంటుంది, 7 ఉంటుంది, 8 ఉంటుంది. అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉంటే సరే, మన లైఫ్ స్టైల్ చిన్న చిన్నగా మార్చుకొని మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత లెవెల్‌లో ఉన్నంత వరకు మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం? రీసెంట్ కూడా చాలా కేసెస్ యంగ్‌స్టర్స్‌లో మన దగ్గరికొస్తున్నాయి. సో, అందరూ మాకు కొంతమంది కాన్షియస్‌గా ఉంటారు. చిన్నగా యూరిన్‌కి ఎక్కువ వెళ్తున్నారంటే ఒక అవగాహన ఉంటది. అరే! ఎక్కువ యూరిన్‌కెళ్తుంటే సమ్‌హౌ మన బాడీలో ఏదో చేంజెస్ ఉన్నాయని చెప్పి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. యూరిన్‌కెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా మండుతుందంటే, సో, మనకి మేబీ బికాజ్ ఆఫ్ వాటర్ సరిగ్గా తాగకపోయినా కూడా ఒక్కోసారి మండుతది. ఓవర్ హీట్ ఉన్నా మండుతది. కానీ మనం నీళ్లు బాగా తాగుతున్నాము, చల్లటి పదార్థాలు బాగా తీసుకుంటున్నాం. అయినా హీట్ పోవట్లేదు, అయినా మండుతుందన్నప్పుడు మనం కూడా డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఆకలి ఎక్కువగా ఏస్తుంది. విపరీతమైన ఆకలి. తిన్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్‌కి ఆకలేస్తుంది. అలాంటప్పుడు కూడా డయాబెటిక్స్ టెస్ట్ చేయించుకోండి. అండ్ ఎక్స్‌ట్రీమ్‌గా నిద్ర పట్టట్లేదు, ఓవర్ స్ట్రెస్ అండ్ స్పెషల్లీ ఐస్ అనేవి చాలా బ్లర్‌గా కనపడుతున్నాయి. మనకి ఐస్ చాలా బ్లర్‌గా కనపడుతున్నాయి. నరాలలో తిమ్మిర్లు గానీ, లేదంటే కరెంట్ షాక్ తగిలినట్టు బాడీలో ఏదో వీక్‌గా అనిపించడం అంటుంటది. ఇలాంటప్పుడు కూడా డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. సో, మజిల్ లాస్ అవ్వడం. అంటే లాస్ట్ స్టేజ్‌కొచ్చాక ఇంక మజిల్ బాగా లాస్ అవుతూ ఉంటది. అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ హై ఉందనమాట మనకు షుగర్ లెవెల్స్. మజిల్ బాగా వీక్ అయిపోతది. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు లాస్ట్ మనకి అంటే హెచ్‌బీఏవన్సీ ఆల్మోస్ట్ మనకి 10, 7 10, 9 ఉందంటే మనకు ఫస్ట్ ఇండికేషన్ మజిల్ లాస్ అవ్వడం. తినే ఫుడ్ నార్మల్‌గానే తింటున్నాం. ఈ సింప్టమ్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నాము. ఒక పాయింట్‌కొచ్చాక మజిల్ అనేది చాలా వీక్ అయిపోతది. ఏదో మాంసం బాడీలో నుంచి తినేసినట్టు ఎట్లా వస్తదో అట్లా అయిపోతారు మజిల్ లాస్ అయ్యి. ఇవన్నీ మేజర్ కంప్లెయింట్స్ అండి. డయాబెటిస్ అనేది అశ్రద్ధ చేయడానికి లేనే లేదు. డయాబెటిస్ ఉన్నప్పుడు ప్రతి సింప్టమ్ మన బాడీ తెలియజేస్తది. నార్మల్ హెల్తీ బాడీకి ఇంతకుముందు మనం బాగున్నాము. ఒకసారి సడెన్‌గా బాడీలో చాలా చేంజెస్ కనపడుతున్నాయి. ఎక్కువ యూరిన్‌కెళ్తున్నాం. మనం ఎవ్రీథింగ్ చేంజ్ ఉంది. చిన్న చిన్న స్ట్రెస్ ఎక్కువైపోతుంది. బాడీలో ప్రెషర్ పెరిగిపోతుంది. నరాల్లో తిమ్మిర్లొస్తున్నాయి. కళ్ళు బ్లర్‌గా కనపడుతున్నాయి. ఎక్కువ యూరిన్‌కెళ్తున్నాం. దాహం ఎక్కువేస్తుంది. ఆకలి ఎక్కువేస్తుంది. ఈ సింప్టమ్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. చూస్తున్నాం మేము చాలా కేసెస్‌లో వితౌట్ సింగిల్ మెడిసిన్ కూడా నేను డయాబెటిస్‌ని నార్మల్ చేస్తున్నానండి. సింపుల్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంతే. ప్రతిదీ ఒకసారిగా మనం స్టార్టింగ్‌లో హై లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా డయాబెటిస్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళి బేసిక్ టాబ్లెట్స్ ఫస్ట్ పెట్టించుకొని ఫుడ్ ద్వారంగా మనం కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని పంపించమంటూ ఉంటాను నేను. సో, అవి నార్మల్‌గా ఇప్పుడు మనకి ఫాస్టింగ్ లెవెల్స్ చాలా వరకు కొంతమంది 200, 230 ఉంటున్నాయి. పోస్ట్ వచ్చాక 300, 315 ఇవి ఈ లెవెల్స్ డయాబెటిస్ వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా అవగాహన ఉండేవాళ్ళు ఈ లెవెల్స్ అంటే కొద్దిగా భయపడుతుంటారు. కానీ ప్రీ డయాబెటిక్‌లో గాని డయాబెటిక్ ఉంది అని ఈ చిన్న నార్మల్ లెవెల్సే కదా! దీనికేం కంగారులే అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తుంటారు. ఇగ్నోర్ చేయడానికి లేదు. మార్నింగ్ ఫాస్టింగ్ లెవెల్స్ ఆల్మోస్ట్ 100 అలా ఉండాలి. 100, 100 లోపల ఉండాలి. పోస్ట్‌కొచ్చాక ఆల్మోస్ట్ 130, 140 ఆ టైంలో అలా మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. ఇలా లేవు కొద్దిగా హై లెవెల్స్‌లో పోతున్నాయి. మనకి బాడీలో సింప్టమ్స్ అన్నీ కనపడుతున్నాయంటే, మనం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ప్రతిరోజు మార్నింగ్ లేచి యోగా చేసుకోండి. నేను చాలా వరకు చెప్తుంటాను. కొద్దిగా మెంతులు, దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ప్యాంక్రియాస్‌ని బాగా స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని బాగా ప్రేరేపించే దాంట్లో మనకి లవంగం ఒకటి. లవంగం నేను చెప్తుంటాను. ఈ వీడియోలో ఈవెన్ పర్టిక్యులర్‌గా నేను చూపిస్తున్నాను లవంగం. లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయండి డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి. లవంగాలొకటి, దాల్చిన చెక్క ఒకటి, మెంతులొకటి, బెండకాయ ఒకటి. సో, ఇవన్నీ మన బాడీలో మెటబాలిజంని స్పీడ్ చేసి ప్యాంక్రియాస్‌ని బాగా స్టిమ్యులేట్ చేయడానికి యూజ్ అవుతది. కొన్ని కేసెస్‌లో ఇప్పుడు మనకి చాలా వరకు మనం ఇవన్నీ వాడమంటుంటాం. మెంతులు గానీ, బెండకాయ గానీ, దాల్చిన చెక్క గానీ, 2, 3 లవంగాలు గానీ, వీటన్నిటిని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి మరిగించుకొని తాగమంటుంటాం. కానీ కొన్ని కేసెస్‌లో డయాబెటిస్‌తో పాటు ఇంకా అదర్ దెన్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి. డయాబెటిస్‌తో పాటు వాళ్ళకేమైనా బీపీ ఉంది, డయాబెటిస్‌తో పాటు థైరాయిడ్ ఉంది, డయాబెటిస్‌తో పాటు నరాల తిమ్మిర్లు, మోకాళ్ళ నొప్పులు ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని కాంబినేషన్ మారిపోవాలి. ఎందుకంటే ప్రతి డైజెషన్ సిస్టమ్ ఒకేలాగా ఉండదు. ఇవే మనం రెగ్యులర్‌గా ఇప్పుడు మనం ఒక 200 ఎంఎల్ వాటర్‌లో 2, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బెండకాయని 2 ముక్కలు చేసి నీళ్ళలో వేసి, మెంతులు ఒక పావు స్పూను, కొద్దిగా బాడీని మరీ ఇవన్నీ హీట్ చేసేవి కాబట్టి 4, 5 కీరా ముక్కలేసుకొని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకొని తాగమంటుంటాం.
ఈ కేసెస్‌లో చాలా వరకు 50-60% కేసెస్‌లో ఇవి తాగడం వల్ల, దాంతోపాటు మధ్యాహ్నం లంచ్‌కొచ్చాక రెడ్ రైస్ తీసుకోవడం, డిన్నర్‌కొచ్చాక ఎర్లీగా జొన్న రొట్టె తీసుకోవడం, రాగి రొట్టె గాని ఇవి తీసుకోవడం. ఇదే డైట్ ఒక కేస్‌లో మన డయాబెటిక్స్ చెప్తే డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తది. అదే డయాబెటిక్ కేసెస్‌లో ఇదే డైట్ ఇస్తే డయాబెటిక్ కంట్రోల్‌లోకి రాదు. బికాజ్ వాళ్ళలో అదర్ ఇంకో కంప్లెయింట్ గూడా ఉంటది. సో, ప్రతి ఒక్కరి డైజెషన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. మనకు సెట్ అయిన ఫుడ్ వేరే వాళ్ళకి సెట్ అవ్వదు. కాబట్టి నేనేమంటానంటే, ఆల్మోస్ట్ మనకు నియర్ బై డాక్టర్స్ ఉంటే మాత్రం నేను ఈ వీడియో విన్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నా బాడీకి సెట్ అవుతదా? నా బాడీ ఏ కైండ్ ఆఫ్ బాడీ? వీటితో పాటు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలని ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఒకటి ఈ వీడియో చూడడానికి కూడా కారణం ఏంటంటే, ఓకే. ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటే మనం కంట్రోల్ చేసుకోవాలి షుగర్ ఉంటే. ఖచ్చితంగా అండి. నేను చెప్తున్నాను గదా! ప్రతి బాడీకి సెట్ అయిన ఫుడ్డు వేరే వాళ్ళ బాడీకి కూడా సేమ్ సెట్ అవుతది లేదనట్లేదు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తది. డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తది. అట్ ద సేమ్ టైమ్ ఇంకేమైనా సమస్యలున్నా కూడా అవి కూడా కంట్రోల్‌లోకొచ్చేస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉంటే అస్సలు ఇగ్నోర్ చేయకండి. నేను చెప్పాను కదా! రీసెంట్‌గా మనకి హెచ్‌బీఏవన్సీ 9, 10 అని కూడా వస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ మనం చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్. ఈ టైంలో వాళ్ళు లేట్‌గా పడుకోవడము, ఫుడ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్‌గా ఉండేది. వాళ్ళకి సింపుల్ డైట్ మార్నింగ్ లేచిన వెంటనే 1 అవర్ కంపల్సరీ ఫస్ట్ ప్రాణాయామతో చిన్న చిన్న వార్మప్స్‌తో చేసి ప్రాణాయామం చేయించి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయించి, కొద్దిగా వాకింగ్ గాని సమ్‌హౌ 1 అవర్‌లో మాక్సిమం ఫిజికల్ యాక్టివిటీ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత మంచిగా చెప్పాను గదా! లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి డయాబెటిక్ కంట్రోల్ జేయడానికి. డయాబెటిక్ కంట్రోల్ జేయడమే కాకుండా హార్ట్‌ని హెల్తీగా ఉంచుతాయి, లివర్‌ని హెల్తీగా ఉంచుతాయి, గట్‌ని హెల్తీగా ఉంచాయి. ఓరల్ హెల్త్ మనకి నోటి దుర్వాసన గాని, నోటికి సంబంధించిన ఏ సమస్యలున్నా సరే అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు. లవంగాల ఒక మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి సెల్ డ్యామేజ్ అవ్వకుండా బాడీలో సెల్ల సమూహం మన బాడీ అంతా. న్యూ సెల్స్‌ని ఫార్మ్ జేయడానికి, సెల్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, ఓరల్ హెల్త్ అంటే నోటి దుర్వాసన గానీ, టీత్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా, స్పెషల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఊపిరితిత్తుల సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కట్ చేయరా? సో, స్పెషల్లీ మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవి రాకుండా అండ్ హార్ట్‌ని హెల్తీగా ఉంచి, గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచి, లివర్‌ని హెల్తీగా ఉంచుతది పర్టిక్యులర్‌గా. అండ్ ఓవరాల్‌గా ప్యాంక్రియాస్‌ని హెల్తీగా ఉంచడంలో కూడా అద్భుతమైన బెనిఫిట్ కలిగున్నది లవంగాలు. సో, లవంగాలు మనం ప్రతిరోజు నీళ్ళలో నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగొచ్చు. వాటితో పాటు మనం దాల్చిన చెక్క, మెంతులు కూడా చెప్పాం కాబట్టి, బెండకాయ కూడా చెప్పాం కాబట్టి అవి కూడా నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగొచ్చు. దాని తర్వాత మనం జ్యూస్‌కొచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కీరా ముక్కలు నీళ్ళలో ఏసుకొని మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగమంటాం. కొన్ని కేసెస్‌లో మళ్ళీ కొద్దిగా డిఫరెంట్‌గా అయిపోతది జ్యూసెస్. ఇంగ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాక రాగి జావ గానీ, జొన్న జావ గానీ, ఇలా రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి నాలుగిటిని కలిపేసి దాన్ని జావలాగా చేసుకోమని చెప్తాం. లంచ్‌కొచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ గానీ, రెడ్ రైస్ గానీ తీసుకోవాలి. డిన్నర్‌కొచ్చాక ఎర్లీ డిన్నర్స్ చేయాలి. సింపుల్ ఇదే డైట్ అండి. ఇలా డైట్ ఫాలో అవుతూ తొందరగా పడుకోవడం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, మానిటర్ చేసుకుంటా ఉండాలి. షుగర్ లెవెల్స్ ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గిపోతదిలే అని కాదు. తగ్గిపోతది డెఫినిట్‌గా. తగ్గడానికి ముందు మనం మానిటర్ మన ఫాస్టింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పోస్ట్ ఎలా ఉన్నాయి. అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒకసారి, 3 డేస్‌కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు చెక్ చేసుకుంటున్నాడు హై లేదు, కంట్రోల్‌లోకి వస్తుందంటే అప్పుడు మెడిసిన్స్ అనేవి స్లోగా కంట్రోల్ చేసుకోవాలి. సో, ఏదైనా నేచురల్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు పర్టిక్యులర్‌గా క్రమం తప్పకుండా అట్‌లీస్ట్ మనం రెగ్యులర్‌గా చేసుకోవాలి. 2 రోజులు చేసి, మూడో రోజు ఆపేసి, నాలుగో రోజు మళ్ళీ స్వీట్ తినేసి, మళ్ళీ ఐదో రోజు ఎందుకు పెరిగిందని టెన్షన్ తీసుకొని ఇవన్నీ నేను తీసుకోవద్దు. క్రమశిక్షణగా మనం ఏ సమస్యకైనా తగ్గించుకోవాలని మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకునేటట్టు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా షుగరే కాదు ఏ సమస్య అయినా తగ్గుతది. సో, ఖచ్చితంగా షుగర్‌ని కంట్రోల్ చేసుకోండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.